పివి నరసింహారావు గారికి కోడింగ్ వచ్చు. కోబోల్ మరియు బేసిక్ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో కోడింగ్ చేయగలరు. మన దేశంలో ఇంతవరకు 14 ప్రధానమంత్రులు పదవిలోకి వచ్చినా ప్రోగ్రామింగ్ వచ్చిన ఒకే ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే ఇతనే. కానీ అతను ఎలా నేర్చుకున్నారు అన్న దాని వెనక ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. రాజీవ్ గాంధీ 1984 లో క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కంప్యూటర్స్ ని ఇండియాలోకి మొట్టమొదటిసారిగా ఎక్కువ సంఖ్యలో ఇంపోర్ట్ చేసుకుందాము అన్న దానిపై చర్చ జరిగింది. ఆ మీటింగ్ లో అప్పట్లో డిఫెన్స్ మినిస్టర్ అయిన పివి నరసింహారావు గారు కూడా ఉన్నారు. రాజీవ్ గాంధీ మన పార్టీలో ఒక ముసలతను ఉన్నారు, అతనికి కంప్యూటర్స్ అర్థం కాదు కాబట్టి ఈ ఐడియాకి వ్యతిరేకించొచ్చు అని అన్నారు. ఇదొక అవమానం, అంత పెద్ద అతన్ని అలా అనుండకూడదు. కానీ రావు గారికి కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టమని రాజీవ్ గాంధీకి తెలియదు. ఇది మనసుకు తీసుకుని రావు గారు USA లో ఉంటున్న అతని కొడుకుని ఒక కంప్యూటర్ ఇండియాకి పంపమన్నారు. అతని కొడుకు ప్రభాకర ఒక కంప్యూటర్ ని పంపారు. ఇంకా నేర్పించడానికి ఒక టీచర్ ని కూడా అరేంజ్ చేశారు. రావు గారు కోబోల్ అండ్ బేసిక్ లాంగ్వేజెస్ లో ఎక్స్పర్ట్ అయిపోయారు. తను ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రోజు పొద్దున్న లేచి కంప్యూటర్ లో అతని డిజిటల్ డైరీ కూడా రాసేవారు.